మరి దేవుడిని స్తుతిస్తానికి, దేవుడిని ఆరాధిస్తానికి మరొక తరుణాన్ని దేవుడు మనకు దయచేశాడు. మరి ఈ వారము చాలా ప్రత్యేకమైంది, పరిశుద్ధ వారము. యేసుక్రీస్తు ప్రభువారు మరి యెరూషలేముకి ఒక రాజుగా మరి వచ్చిన సందర్భాన్ని బైబిల్లో మనకి కనపడతా ఉంటుంది. మరి ఆయన ఎలాంటి రాజు? ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు కూడా మనం చూస్తున్నప్పుడు వచ్చిన జ్ఞానులు అడుగుతూ ఉన్నారు, మరి యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? ఆ మహానుభావుడు మరి ఎవరి దగ్గర ఉన్నాడు? ఏ రాజవంశంలో పుట్టాడని మరి వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు దూత చెప్పింది, ఆయన ఒక పశువుల పాకలో ఒక సామాన్యమైన ఒక పసిబాలుడిగా ఆ మహాతండ్రి భూలోకానికి వేచించాడు. అలాగే రెండో సందర్భంలో మనం రాజుగా ఆయన చూసినప్పుడు మనం చూస్తే మరి చరిత్ర అంతా మనం చూస్తున్నప్పుడు రాజులందరూ కూడా మరి గుర్రముల మీద, మరి రథముల మీద, మరి చాలా బలమైన వాహనాల మీద వారు వచ్చుచున్న వారుగా కనపడుతున్నారు. కానీ మన రాజు గాడిద మీద చెప్తున్నాడు దేవుడు, అతను సాత్వికుడు, దీన మనసు గలవాడు. మరి దేనికి వచ్చాడు? ప్రజల మీద పరిపాలన చేయడానికి వచ్చాడా ఈ రాజు? మరి రాజులు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ రాజ్యాల్లో పరిపాలన చేస్తూ ఉంటారు, వాళ్ళకి చాలా సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి చాలా ఇదిగా రాజులు మనకు కనపడుతుంటారు. నేటి దినాన్ని కూడా మనం చూస్తే నియోజకవర్గ ఎమ్మెల్యేలను కానీ, లేదా ప్రధానమంత్రులు కానీ, లేకపోతే మరి చీఫ్ మినిస్టర్లు కానీ మనం చూసినప్పుడు వారి ముందు చాలా పరివాహం, చాలా హడావుడి వారి ముందు ఉంటా ఉంటుంది. మరి ఈ రాజు దేనికి వచ్చాడు? రాజ్యాలు ఇవ్వడానికి వచ్చాడా? ధనాన్ని ఇవ్వడానికి వచ్చాడా? ఇలా చాలామంది మనం యేసుప్రభులోకి కనబట్టే ముందు చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, దేవుడి దగ్గరికి వెళ్తే మనం సంపాదించుకుంటాం. మాకు కూడా చెప్పారు, మేము అప్పుల్లో ఉన్నప్పుడు, మీరు యేసుప్రభుని నమ్ముకోండి, మరి యేసుప్రభుని నమ్ముకుంటే మీ అప్పులన్నీ తీరిపోతే మీరు బాగుపడిపోతారని చెప్పారు. అలాగే చాలామంది అనారోగ్యంతో ఉన్నవారు, మరి చాలామంది ఆయా సందర్భాల్లో ఆయా కావలసిన వారు, కొంతమంది మరి విద్యార్థులు మనం చూస్తున్నప్పుడు మరి వారి చదువులో ఉత్తీర్ణ కావాల్సిన వారు, మరి ఉన్నత స్థితిలో కావాల్సిన వారు చాలామంది దేవుళ్ళలోకి వచ్చి నమ్ముకుంటూ ఉంటారు. మరి ఈ రాజు దేనికి వచ్చాడు? మనకి ఇల్లులు కడతానికి వచ్చాడా? మరి పొద్దున్నే లెగ్గానే మోకరించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యా మా చెరువును బాగా కాపాడు తండ్రి, మా వ్యవసాయాన్ని కాపాడు నాయనా, అయ్యా మా వ్యాపారాన్ని వృద్ధి చేయి నాయనా, అయ్యా మా వ్యాపారాన్ని విస్తరింపు చేయి, మమ్మల్ని ధనవంతులు చేయి అని పొద్దున్నే లెగ్గానే మనం మోకరించి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు మన చెరువులు కాపలా కాస్తానికి, మన వ్యాపారాలను వృద్ధిపరుస్తానికి, మనం ధనవంతులు చేయడానికి మరి దేనికి రాజు వచ్చాడు? ఎవరిస్తున్నారండి విడుదల? దేనికి వచ్చాడు దేవుడు? మనలో ఉన్న అంధకార చీకటి శక్తుల్ని ఇవాళ చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, తాగుడనే సాతాన లక్షణాన్ని. మరి కొంతమంది మన దగ్గర చూస్తుంటాం, సమరేస్త్రి దగ్గర మనం చూసినప్పుడు వ్యభిచారం అనే దురాత్మని, మరి గ్రాహిజీ దగ్గర మనం చూసినప్పుడు ధనాపేక్షనే మరి దురాత్మ పట్టిన వాడిగా. ఇలా మనలో ఉన్న మరి ఆ దేవునికి వ్యతిరేకమైన ఆ సాతాను గుణాలని నుంచి మనల్ని విడిపించి మరి ఆయన మార్గంలో మనల్ని ప్రయాణింపజేస్తానికి. ఎందుకంటే ఎవడు కూడా ఈ లోకంలో మరి పాపం లేనివాడు ఎవడో లేని, అందరూ పాపంతోనే పుట్టారండి. తల్లి గర్భంలో ఉండగానే పాపంలో ఉన్నారంట. ఎదిగే కొలదు కర్మ పాపాలు, మనం చేసే పాపాలు, వీటి నుంచి ఎవరు విమోచిస్తారు, ఎవరు నడిపిస్తారంటే దేవుడు చెప్తున్నాడు, నీ పాపాల నుంచి ఎవరు తీస్తారండి? దేవాతి దేవుడు విడిపిస్తాడంట. కాబట్టి ఈ దినాన్ని మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే, నీ రాజు దేనికై వచ్చాడంటే ఈ లోకంలో అనేక మంది ఉండగా అన్నాడు చెప్పాడు, ఇజ్రాయేల్ ప్రజలు నేను ఏర్పాటు చేసుకున్నాను, వారు నా పిల్లలై ఉన్నారు. మోషేకు చెప్పాడు దేవుడు, నువ్వు వెళ్ళు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు వచ్చినాడు, మిమ్మల్ని విడుదల చేస్తానికి వచ్చి ఉన్నాడు.
మీ బానిసత్వం నుంచి, మీ కట్ల నుంచి, మీకున్న రోగాల నుంచి, మీ అవమానం నుంచి, మీ బాధ నుంచి మిమ్మల్ని విమోచిస్తానికి ఉన్నవాడు అనువాడు ఆనాడు ఈనాడు ఉన్న దేవుడు వచ్చాడని ఫరోకు చెప్పమని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు దేనికై వచ్చాడు మనం తెలుసుకోవాలి. ఇలా చాలామంది మనం దేవుడి దగ్గరికి వస్తున్నాం కానీ దేవుడిని ఆయా విషయాలు చాలా విషయాలు అడుగుతాం కానీ ఏమడగమంటే మాలో ఉన్న పాపాన్ని కడిగివేయిన ఆయన, మాలో ఉన్న అపరిశుద్ధతను తీసివేయి తండ్రి, అయ్యా మాలో ఉన్న నీకు వ్యతిరేకమైన కార్యాలని తీసివేసి మమ్మల్ని పరిశుద్ధంగా మార్చి నీ పిల్లలుగా మమ్మల్ని స్వీకరించిన ఆయన అని దేవుడిని అడుగుతూ మానేసి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే రకరకాల ప్రార్థనలు దేవుడి దగ్గర చేస్తూ ఉంటాం. మనకేమి ఇవ్వాలో ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? ఇవాళ మీరు మనం చాలా ఆలోచన చేస్తున్నాం. ఇవాళ పాపకు 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు కంగారు పడిపోతూ ఉంటారు. ఇంకొక 2-3 సంవత్సరాలు ఈ అమ్మాయి రవిస్త్రాలు అయిపోతుంది, మరి ఇంకొక 7-8 సంవత్సరాలు ఈ అమ్మాయికి పెళ్లి చేసేయాలి, మరి ఈ అమ్మాయికి పెళ్లి చేయాలంటే బంగారం ఉండాలి, ఈ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ధనం ఉండాలి, మరి మన అబ్బాయి 10th క్లాస్కి వచ్చాడు మనం కంగారు పడిపోతూ ఉంటాం. అతను ఉన్నత విద్యలకు వెళ్ళాలంటే మరి అతనికి ధనం కావాలి, అతన్ని బాగా చదివించాలంటే మన దగ్గర ధనం కావాలని చాలా ముందుగానే ఆలోచించి మనం వాళ్ళు చిన్నప్పటి నుంచే దేవుడు చెప్తున్నాడు నీకన్నా శ్రేష్టముగా నేను నిన్ను ఆలోచిస్తాను, నీకేం కావాలో ఏది ఇవ్వాలో నిన్ను ఎలా ఉంచాలో నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడు దేనికై వచ్చాడు, ఈ రాజు దేనికై వచ్చాడంటే ఇతను చెప్తున్నాడు నిన్ను పాపం నుంచి శాపం నుంచి విమోచించి పరలోక రాజ్యంలోకి. ఎందుకంటే ఈ భూలోకంలో దురాత్మల చేత కొట్టబడుతున్న మనల్ని, మరి అపవిత్రాత్మల చేత కొట్టబడుతున్న మనల్ని, పాపంతో కొట్టబడుతున్న మనల్ని విమోచించి మరి ఆయన మార్గంలోకి సద్మార్గంలోకి ఎలా మనం అనుకుంటూ ఉండొచ్చు. లోకంలో మనం ఒక ఎన్నిక లేని వారిగా, లోకంలో మనం ఒక గుర్తింపు లేని వారిగా, మరి ఎలా మనం చూస్తే మన చుట్టాల బంధువుల్లో మనం చాలా చిన్నవారిగా ఎందుకు వచ్చాడంటే దేవుడు. చూడమ్మా ఒకసారి చూడండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం కానీ చదవండి. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపునకు, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను మనులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో జ్ఞానులైన వారిని, గొప్పవారిని, శక్తిమంతుల్ని అందరినీ పక్కన పెట్టి దేవుడు చెప్తున్నాడు వెర్రివారైన వారిని, ఈ లోకంలో ఎన్నిక లేని వారిని, ఈ లోకంలో గుర్తింపు లేని వారిని, ఈ లోకంలో నీచముగా ఉన్న వారిని, ఈ లోకంలో తక్కువ చేయబడుతున్న వారిని, ఈ లోకంలో అసహించబడుతున్న వారిని ఎన్నిక చేసుకుంటానికి దేవుడు వచ్చినట్టు. ఇవాళ మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఆర్థికంగా మనం నలిగిపోతూ ఉంటాం, మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. చుట్టాల బంధువులు ఒకవేళ మనం ఆర్థికంగా తగ్గిపోయినా, ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో చాలా మనము దిగజారిపోయామేమో. ఒక దెబ్బ మనకు తగిలినప్పుడు, ఒక అవమానం మనకు వచ్చినప్పుడు, ఒక మరి ఏదైనా బాధ మనకు వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో చాలా అవమానపరచబడుతున్నాం కదా అని. కానీ దేవుడు చెప్తున్నాడు నేను ఎవరి కొరకు వచ్చాను, ఎవరిని ఏర్పాటు చేసుకోవడానికి వచ్చాను. అనేక మందిని ఏర్పాటు చేయబడ్డ వాళ్ళని వారు గర్వించకుండా ఉన్నట్లు
దేవుడు చెప్తున్నాడు, ఎవరిని నేను ఏర్పాటు చేసుకోవడానికి వచ్చానంటే మరి దీన మనస్సు గల వారిని నేను ఏర్పాటు చేసుకుంటానికి వచ్చాను. అందుకని మరి బైబిల్లో మనం చూస్తున్నప్పుడు యెషయా కుమారుల్లో అనేక మంది ఉంటారు. మరి వారందరూ కూడా యుద్ధంలో ఉన్నట్లుగా, మరి సైన్యంలో సైన్యాధిపతులుగా ఉన్నట్లుగా, వారందరూ కూడా బలసూరులుగా ఉన్నట్లుగా బైబిల్లో మనకే కనపడుతూ ఉంటుంది. అలాగే మరొక పక్కన మనం చూస్తున్నప్పుడు మరి సౌలు ఎత్తుగాను భుజాలు వెడల్పుగాను మరి రాజుగా ఉన్నట్లుగా సౌలు మనకు పక్కన కనపడుతూ ఉంటాడు. కానీ సమూయేలుకు దేవుడు చెప్తున్నాడు, నేను మరి యెషయా కుమారులో ఒకరిని అభిషేకించాలనుకుంటున్నాను. మరి సమూయేలు వెళ్ళాడంటండి, యెషయా గారింటికి వెళ్ళాడంట. యెషయా గారింటికి వెళ్ళి అడిగాడంటండి, అయ్యా నీ కుమారులో ఒక కుమారుని మరి దేవుడు అభిషేకించబోతున్నాడు, సౌలుని పక్కన పెట్టి రాజుని చేయబోతున్నాడు అన్నాడంటండి. అనగానే తండ్రి అన్నాడంట, అయ్యా నా పెద్ద కుమారుడు అయి ఉంటాడు, ఆడు బాగా తెలివైన, ఆడు బాగా జ్ఞానము కలిగిన వాడు, ఆడు మంచి వ్యూహకర్త, మంచి ఎత్తు సౌలులాగా మంచి ఎత్తుగా ఉంటాడు, మంచి బలంగా ఉంటాడు, మంచి భుజాలు కలిగిన వాడిగా ఉంటాడు. ఒకవేళ దేవుడు అతను ఏర్పాటు చేస్తున్నాడేమో అని పెద్ద కుమారుడికి ఆకేశాడంటండి. సౌలు గారు కూడా అంత లెక్కను చూసి అనుకున్నాడంటండి, ఇదిగో ఇతనై ఉంటాడు, ఇతను కూడా సౌలులా ఉన్నాడు, ఇతను కూడా ఎత్తుగా ఉన్నాడు, ఇతని భుజాలు కూడా వెడల్పుగా ఉన్నాయి, దేవుడు ఏర్పాటు ఇతనేమో అనుకుని సమూయేలు గారు అనుకుంటుంటే దేవుడు చెప్తున్నాడు, ఇతను కాదు. రెండో కుమారునికి ఆకేశారంటండి, మూడో కుమారునికి ఆకేశారంట, నాలుగో కుమారునికి ఆకేశారంటండి. సైన్యంలో ఉన్న వారందరినీ, వాడబడుతున్న వారందరినీ పిలిచారంటండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా దేవుడు చెప్తున్నాడంట, ఇతడు కాదు. ఆఖరణ సమూయేలు గారు మరి యెషయా గారిని అడిగారంట, అయ్యా వీరి మట్టికైనా ఇంకా నీకు ఎవరైనా సంతానం ఉన్నారని అడిగినప్పుడు మరి యెషయా గారు చెప్పాడండి, ఇంకొకడు ఉన్నాడండి. ఆడు దేనికి పనికిరాడు, చదువుకోలేదు, ఆడు సైన్యంలోకి వెళ్ళమంటే సైన్యంలోకి వెళ్ళలేదు, వాడు దేనికి పనికిరాడు. ఎక్కడ ఉన్నాడంటే గొర్రెలు కాసుకునేవాడిగా ఉన్నాడు. అయ్యా ఆడై ఉండడు, ఆడు కాదేమో అండి, ఒక్కసారి మీరు గమనించండి, మళ్ళీ ఒకసారి అందరినీ చూడండి, ఆడు కాదేమో అని అన్నారంటండి. సమూయేలు గారు అన్నారంట, ఒక్కసారి కౌరు పెట్టండి చూద్దామన్నారంట. మరి అడవిలో ఉన్న దావీదుని కౌరు పెట్టి మరి దావీదు వస్తూ ఉండగా సమూయేలు కూడా అనుకుంటా ఉన్నాడు, వీడు చిన్నవాడిగా ఉన్నాడు. మరి మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు కూడా ఎక్కడైనా సరే రోడ్డు మీద గొర్రెలు కాస్తున్న వాళ్ళు చూసామనుకోండి, మాసిపోయిన బట్టలతో చింపురు జుట్లతో గెడ్డాలతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సంచార జీవుల్లో తిరుగుతుంటారు, ఒక చోటన ఉంటారండి వాళ్ళు. మనం అంటే ఒక చోట ఇంట్లో ఉంటాం, ఒక చోటన ఉంటాం కాబట్టి మనం చాలా నీట్గా ఉంటాం. కానీ గొర్రెలు కాస్తున్న వాళ్ళు ఎలా ఉంటారంటే సంచార జీవులుగా ఉంటారు. ఒక ఊరి నుంచి ఒక ఊరికి తిరుగుతూ ఉంటారు వాళ్ళు. మరి దావీదు వస్తూ ఉండగా ఇలా అనుకుంటా ఉన్నారు, దావీదు కాదేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, వెర్రివాడైన వాడిని, ఎన్నిక లేని వాడిని నేను గొప్ప జనంగా చేయబోతున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు సమూయేలుతో, ఇదిగో ఇతన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, అతడు నా హృదయానుసారుడు. ఈ రోజుల్లో మనం చాలా చిన్నవారిగా ఉండొచ్చు, నీకు అనిపిస్తూ ఉండొచ్చు, నీ చుట్టాల బంధువులు నిన్ను అవమానపరుస్తూ ఉండొచ్చు. మరి నిజ జీవితంలో మనం చూసుకోవాలంటే యేసన్న గారు మీ అందరికీ తెలుసు, యేసన్న గారి సాక్ష్యం మీ అందరికీ తెలుసు, యేసన్న గారి యొక్క జీవితం మీ అందరికీ తెలుసు. మరి ఆయన కుటుంబంలో ఒక వెర్రివాడిగా, ఒక పనికి మాలిన వాడిగా, ఒక ఆరోగ్యం లేనివాడిగా, ఒక మతిస్థిమితం లేనివాడిగా, దురాత్మల చేత పట్టబడిన వాడిగా, రక్తం కక్కుకుంటూ రోడ్లంటా తిరుగుతున్నవాడిగా, అనారోగ్యంతో బాధపడుతున్నవాడిగా, ఆఖరికి ఎంతవరకు అంటే వారి తల్లిదండ్రులు కూడా అతనికి నమస్కారం పెట్టేసి వదిలేసినంత స్థితిలో యేసన్న గారు ఉన్నారంటండి. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో పనికిరాని వారిని నేను పనికొచ్చే పాత్రలుగా మారుస్తాను. దేనికని నేను వచ్చానంటే పేదవారికి సువార్త చెప్తానికి వచ్చాను, మరి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరుస్తానికి వచ్చాను, మరి కష్టంలో ఉన్న వారిని విడిపిస్తానికి వచ్చాను, దురాత్మ పట్టిన వారి నుంచి దురాత్మని విడిపిస్తానికి నేను వచ్చాను, రాజుగా వచ్చాను.
దేవుడు చెప్తున్నాడు, నీ కష్టాల నుంచి నేను విడిపిస్తాను, నీ పాప మరి శాపాల నుంచి నేను విడిపిస్తాను. ఎప్పుడైతే మనలో ఉన్న పాపము శాపము పోతుందో ఏమవుతాం మనం? ఈ గెరాసేనుడి దగ్గరికి వచ్చేటప్పటికి, ఈ గెరాసేను సంఖ్యలతో కట్టేశారంటండి. ఈ గెరాసేను దేశంలోకి వచ్చేటప్పటికి అతన్ని బంధించేసి ఉంచేశారంట. రాళ్ళుతో ఒళ్ళంతా చీర్చుకున్నాడంటండి. అవమానకరంగా ఉన్నాడంట. చుట్టాల బంధువులు అందరూ వదిలేశారంటండి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడి అతనిలో ఉన్న దురాత్మలు బంధించారో, అతను అక్కడి నుంచి ఎలా ఉన్నాడంటండి. చూడండి ఒకసారి లూకాసువార్త 8వ అధ్యాయం 35వ వచనం చదవండి. లూకాసువార్త 8వ అధ్యాయం 35వ వచనం. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థసిద్ధుడై యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చుండడు చూసి భయపడిరి. అది చూచిన వారు దెయ్యములు పట్టినవాడు ఎలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా గెరాసీల ప్రాంతంలో ఉండు జనులందరూ బహు భయాక్రాంతులైరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే అప్పుడు దాకా బట్టలు చించుకుంటూ ఉన్నాడో, అప్పుడు దాకా మరి ఒళ్ళు గాయపరుచుకుంటూ ఉన్నాడు, రోడ్డు అంటే వెళ్తున్నామని గాయపరుస్తూ ఉన్నాడు, అవమానపరచబడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాట అతని చెవును పడటం ప్రారంభించిందో, దేవుడు చెప్తున్నాడు, ఆ కట్టి ఉన్న గాడిదని విప్పండి, అది నా కొరకే ఏర్పాటు చేయబడితే దాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మనల్ని బంధకాల నుంచి శాపముల నుంచి ఎప్పుడైతే అతన్ని ముట్టాడో, అతను స్వస్థపరిచాడో, అతని జీవితంలో దేవుడు చెప్తున్నాడు, అప్పుడు దాకా బట్టలు కట్టుకొని ఆయన బట్టలు కట్టుకుని అన్నాడు యేసు ప్రభు దగ్గర వచ్చి అన్నాడట, అయ్యా ఇక మీద నీతో పాటు ఉంటానయ్యా, నీతో పాటు వచ్చేస్తానయ్యా. యేసన్న గారు కూడా అలాగే ఉండేవారంటండి. ఒంటి మీద బట్టలు ఉంచుకునేవారు కదండి, చింపేసుకునేవారంట, చింపిరితల కింద వేసుకునేవారంటండి. చాలా భయంకరమైన స్థితిలో ఉండేవారంట. ఒకరోజు ఒక తోవంట నడుచుకుంటూ అలా వెళ్తూ ఉండగా ఒక ఇంటికాడ చిన్న సువార్త ప్రార్థనా కూటం జరుగుతుందంటండి. మరి ఎవరో లోపలికి రానివారు కదా, మరి అక్కడే బయట ఆ మూల అలా నుంచున్నాడంట, ఆయన కూర్చున్నాడంట. కొంచెంసేపు కూర్చుని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారంటండి. ఈయనకి ఇల్లు లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు, ఏ విధమైన జీవితాన్ని జీవించాలో తెలీదు. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత బయట ఒక అరుగుంటే, రోడ్డు మీద ఒక అరుగుంటే, అరుగు మీద అలా పడుకున్నారంటండి. కరెక్ట్గా 1:30 ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు సులువును మోసుకుంటూ వచ్చి, ఏసన్నా 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 నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పారంట. ఎప్పుడైతే దేవుడు కేకేయడం ప్రారంభించాడో, గెరాసేనుని ఏ విధంగా దేవుడు కేకేయడం ప్రారంభించాడో, ఆయనలో ఉన్న దురాత్మలు, ఆయనలో ఉన్న మరి అనారోగ్యము, ఆయనలో ఉన్న బలహీనతలు తీసివేయబడి ఇలా ప్రపంచ దేశాల్లో హోసన్నా మినిస్ట్రీస్ అనే ఒక గొప్ప మినిస్ట్రీకి ఒక అధిపతిగా, అనేకమైన ఆత్మల విమోచన క్రైదనముగా అనేక మందిని క్రీస్తు వైపుకు మార్చిన వాడిగా, ఎక్కడో బైబిల్లో మనం చూస్తాం కదండి, మన కళ్ళ ముందు. ఈ రోజుల్లో మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, దేవుడి దగ్గరికి వచ్చి ఈ కష్టం మాకు పోద్దా, ఈ ఇబ్బంది మాకు పోద్దా, ఈ శోధన మాకు పోద్దా, ఈ అనారోగ్యం మాకు పోతుందా. ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని, ఆజ్ఞ విని నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తావో, దేవుడి మాట ఎప్పుడైతే నువ్వు వినగలుగుతావో, దేవుడి మాటను ఎప్పుడైతే నువ్వు అంగీకరించగలుగుతావో, దేవుడు చెప్తున్నాడు నీలో ఉన్న మరి ఏంటంటే ఆ శాపాన్ని అంతటిని దేవుడు తీసేస్తాడంట. తీస్తానికి ఆయన వచ్చాడంటండి. నీలో ఉన్న శాపాన్ని తీయడానికి, నీలో ఉన్న అనారోగ్యం తీయడానికి, నిన్ను బాగు చేస్తానికి, నిన్ను గొప్పవాణి చేస్తానికి. ఆ రోజు మొదలుకుని యేసన్న గారిని దేవుడు అంచులంచులుగా వాళ్ళ ఇంట్లో గుర్తింపు లేనైనా, ఊరిలో గుర్తింపు లేనైనా అందరూ విడిచిపెట్టేస్తారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఎన్నికైన వాడిని పడగొడటానికి అనేక మంది ముందు నిన్ను
గొప్పవాడిని చేయటానికి, వెర్రివాడిని అయిన నిన్ను బాగు చేయటానికి నేను. మనకి రక్షణ వస్త్రాన్ని కప్పడానికి దేవుడు వచ్చాడు, మన పాపం నుంచి విమోచిస్తానికి దేవుడు వచ్చాడు. మరి ఎప్పుడైతే ఆ దేవుడి మీద నువ్వు నమ్మకాన్ని పెట్టుకుంటావో, విశ్వాసాన్ని పెట్టుకుంటావో, ఆ దేవుడిని ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతావో, అందుకని లోకాసు వార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దోణి ఎక్కి పేతురు దగ్గరికి వెళ్ళి చెప్పారండి, పేతురు మరి దోణి ఎక్కడ తోస్తామంటే లోపలకు దోయి, దోణి లోపలకు దొయ్యి. అప్పుడు దాకా సువార్త చెప్పారండి యేసుప్రభు వారు. పేతురు దగ్గరికి వచ్చి పేతురుని దేవుడు ఏర్పాటు చేసుకుని చెప్తున్నాడు, పేతురు దోణిని లోపలకు దొయ్యి. మరి రాత్రంతా ప్రయాసపడ్డాడంటండి పేతురు, రాత్రంతా కష్టపడ్డాడంట, రాత్రంతా ప్రయాసపడ్డాడంటండి. ఒక పామరుడిగా ఉన్నాడు. మీరు చూసుకోండి కావాలితే, ఎక్కడంటే చూడండి ఒకసారి, ఎక్కడ చూస్తారు, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. దేవుని స్తోత్రం. ఈ పేతురు వాడబడుతుండగా, ఈ పేతురు గొప్పవాడు ఉండగా వాళ్ళందరూ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఈ పేతురు విద్యలేని పామరుడు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు, ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు, ఎవరిని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, ఎవరి కొరకు దేవుడు వస్తాడు. ఎప్పుడైతే ఈ పేతురు లోపలికి గేంటి ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా వల వేయటం ప్రారంభించాడో విస్తారమైన చేపలు పడ్డాయంటండి. చాలా చేపలు పడిపోయినాయి ఏంటండి. వలల్లో పిగిలిపోయేంత విస్తారమైన చేపలు, పేతురు నామ కాకుండా పక్కనున్న నామ కూడా నిండిపోయేంత విస్తారమైన చేపలు పడ్డాయేంటండి. వెంటనే పేతురు మరి ఆ వలలు విడిచిపెట్టి దేవుడు పాదాలు పట్టుకుని, మనం లోకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం 9, 10 వచనాలు మనం చదువుకుంటే అక్కడ పేతురు అంటా ఉన్నాడు, అయ్యా నేను ఘోరమైన పాపిని. గుర్తిస్తూ ఉన్నాడు పేతురు దేవుడిని. పేతురు గుర్తిస్తూ ఉన్నాడు దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తిస్తూ ఉన్నాడు, దేవుడిలో ఉన్న శక్తిని గుర్తిస్తూ ఉన్నాడు, దేవుడిలో ఉన్న బలాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. సర్వసృష్టి ఆయనకి లోబడతాం పేతురు గుర్తించి వెంటనే చెప్తున్నాడు, అయ్యా నేను ఘోరమైన పాపినయ్యా, నా పడవ దిగి వెళ్ళిపోవయ్యా. దేవుడు చెప్తున్నాడు, నేను చేపలు పట్టేవాడిగా కాదు కానీ మనుషులు పట్టే జాలరిగా నిన్ను మారుస్తాను. మరి పేతురుకి చదువు వచ్చా? మరి పేతురుకి మరి ఏం వచ్చు, ఎలాంటి వాడు అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, అతను ఒక పామరుడు, ఒక విద్య లేని పామరుడు. అందుకని యేసన్న గారు సాక్ష్యం చెప్పినప్పుడు చెప్తారు, 6వ తరగతి అంటండి 6 సార్లు ఫెయిల్ అయిపోయారంటండి. ఎన్నిసార్లు? 6 సార్లు ఫెయిల్ అయిపోయారంటండి. ఏం లేదంటండి ఆయనకి, చిన్నప్పటి నుంచి చదువు లేదంటండి, ఏమీ రాదంటండి. ఇవాళ మరి ఆయన పాటలు అంటూ ఉండగా మనకి చాలా సుమధురంగా అనిపిస్తూ ఉంటాయి. నిజంగా ఒక దావీదు, ఒక కీర్తనాకారుడు మన తరంలో పుట్టాడేమో అనిపిస్తుందండి. అంత గొప్పగా ఆయన పాటలు రాసి మరి దేవుడి నామాన్ని మహిమపరిచి గణపరుస్తూ ఉండేవారు. మరి ఆయన జీవిత చరిత్ర మనం చూసినప్పుడు, ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు చెప్పారు, 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయిపోయారంటండి. పొట్టకొత్తే అక్షరం ముక్క కూడా రాదంటండి. ఎవరు ఏర్పాటు చేసుకున్నారండి? ఎవరు విడుదల చేశారు ఆయన్ని? దేనికి వచ్చాడు మన దేవుడు? దేనికి వచ్చాడండి? చెప్తున్నాడు, నీ రాజు దేనికై వచ్చాడంటే పేదవారికి సువార్త ప్రకటిస్తానికి, కుంటివారిని బాగు చేయడానికి, గుడ్డివారికి చూపివ్వడానికి, సంఖ్యలలో బంధించబడ్డ వారిని విడిపిస్తానికి, కష్టాల్లో ఉన్న వారిని విడిపిస్తానికి, దుఃఖములో ఉన్నవారికి హితవస్త్రాన్ని కప్పుతానికి దేవుడు మన మధ్యకి వచ్చాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. దేవుడి మీద నమ్మకాన్ని కలిగిన వారుగా ఉండాలి. మనకు రావచ్చు, రాకపోవచ్చు. దావీదుకి ఏమి రాదంటే యుద్ధము చేయడం రాదు.
నేను దావీదు చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదే, దేవుడే చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారండి? దేవుడే చూసుకుంటాడు. మనకు కష్టం ఉండొచ్చు, మనకు ఇబ్బంది ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు. అందుకని దావీదుతో అన్నాడు దేవుడు, దావీదు నీ శత్రువుల మధ్యన నీ కొమ్ము నేను పైకెత్తుతాను, మరి నూతన తైలంతో నీ తలంటుతాను, అనేక మంది ముందు నేను నిన్ను గణపరిచేవాడిగా ఉంటాను. మరి రాజు ఎవరి కోసం వచ్చాడు? దేనికోసం వచ్చాడు? ఎవరిని విడిపిస్తానికి వచ్చాడు? దేన్ని విడిపిస్తానికి వచ్చినాడు అన్నప్పుడు చెప్తున్నాడు దేవుడు, పేదవారిని కటాక్షిస్తానికి, వెర్రివారైన వారిని ఏర్పాటు చేసుకుంటానికి. ఇవాళ మనం అనుకుంటూ ఉండొచ్చు మన జీవితంలో చిన్నవాళ్ళుగా ఉన్నామని. ఒకప్పుడు అంబేద్కర్ గారిని స్కూల్కి వస్తా అన్నారంటే అండి, నువ్వు స్కూల్కి రావద్దు నాయనా. పాప అంబేద్కర్ గారికి ఒకసారి మధ్యాహ్నం బాగా దాహం వేస్తుందంటండి, బాగా దాహం వేస్తుందంటండి. వేసేసి వెళ్ళి అక్కడ పిల్లలందరూ కూడా కుండలో నీళ్ళు తాగుతున్నారంటండి. ఈయన కూడా వెళ్ళి గమ్ముని కుండలో నీళ్ళలో పట్టుకుని తాగబోయాడంటండి. తాగబోతూ చెప్పారంటండి, అయ్యా నీకేమివ్వకూడదు, మంచినీళ్ళు నీకు నువ్వు అంటరాని వాడివి, మరి దేనికి నువ్వు పనికిరాని వాడివి. లోపలికి వెళ్ళి అందరి పిల్లలతో పాటు కూర్చుండగా చెప్పారంటండి, నువ్వు లోపలికి రాకూడదు, బయటే కూర్చో. ఇవాళ భారతదేశ చట్టాన్ని రాసింది ఎవరండి? ఇవాళ భారతదేశంలో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదైనా చేయాలంటే అంబేద్కర్ గారు రాసిన చట్టాన్ని చూసి దేవుడు చెప్తున్నాడు, ఎన్నిక లేని వాడిని గొప్పవాడిని చేస్తాను, నేను విడిపిస్తానికి వచ్చాను, మీ కట్లు తెంచుతానికి వచ్చాను, మిమ్మల్ని బలపరుస్తానికి నేను వచ్చాను, మీ పాపము నుంచి విమోచిస్తానికి నేను వచ్చాను. కాబట్టి మనం అందరం ఎవరమంటే మరి ఎవరండి? తల్లి గర్భంలో ఉండగానే పాపులము. అలాగే అది కాకుండా ఈ లోకంలో కర్మ పాపంతో మరి ఈ పాపంతో మనం కొట్టబడుతున్న మనల్ని పాపాన్ని నుంచి విమోచిస్తాడండి. ఎప్పుడైతే మనలో పాపం పోతుందో దేవుడు ఎవరికి దగ్గర అయిపోతాడండి? మనకే దగ్గర అయిపోతాడు. ఎప్పుడైతే దేవుడి దగ్గర మనము మన పాపాన్ని అంగీకరించగలిగే వారుగా ఉంటామో, దేవుడి దగ్గర మన పాపాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టగలిగి దేవుడి మీద మనము ఆనుకునేవారుగా మనం ఉంటామో, దేవుడు చెప్తున్నాడు నీలో ఉన్న బలహీనతలు తీసివేసి నేను దేవుడు చెప్తున్నాడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను, నీ చుట్టాల బంధువుల మధ్యలో నేను నిన్ను గొప్పవాడిగా చేసేస్తాను. అలాంటి ఆశీర్వాదం, అలాంటి దీవెన, అలాంటి మహిమ మనకు కావాలంటే దేవుడు చెప్తున్నాడు దేవుని మాటగా లోబడేవారిగా. ఆ గాడిద వచ్చింది, బరువులు మోసుకునే గాడిద, మరి శాపగ్రస్తమైందని దేవుడు చెప్పాడు. గాడిద కోసం బైబిల్లో చెప్పినప్పుడు అది శాపగ్రస్తమైంది. ఎప్పుడైతే ఆ గాడిని తీసుకొచ్చారో ఆ గాడిద మీద ఏమి వేయటం ప్రారంభించారంటే వస్త్రాలు వేయటం ప్రారంభించారు. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభువు దగ్గరికి వచ్చిందో దానికి ఏం రావటం ప్రారంభించిందండి? ఏం రావటం ప్రారంభించింది? మహిమ రావటం ప్రారంభించింది, ఘనత రావటం ప్రారంభించింది. అప్పుడు దాకా రోడ్లంట తిరుగుతూ ఉంది, అప్పుడు దాకా కట్టివేయబడుతూ ఉంది, అప్పుడు దాకా మూటలు మోస్తూ ఉంది, అప్పుడు దాకా శాపగ్రస్తంగా ఉంది, అప్పుడు దాకా దెబ్బలు తింటూ ఉంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిందో ఆ గాడిద మీద మొట్టమొదటిగా ఏం చేస్తున్నారండి? వస్త్రాలు వేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చుండడం ప్రారంభించారో ఈ గాడిద ముందు ఏం పరుస్తున్నారండి? ఏం పరుస్తున్నారు? వస్త్రాలు పరచడం ప్రారంభించారు. అప్పుడు దాకా గాడిద తన జీవితంలో ఎలాంటి ఘనత మహిమ లేని ఒక పనికిమాలి జీవితాన్ని గాడిద జీవిస్తూ ఉండగా, అందుకని అందరు పేతురు కోసం మనం చదువుకున్నప్పుడు అక్కడ చెప్తున్నారు ఇతడు ఎవరు? ఇతడు చాలా విచిత్రంగా ఉన్నాడు, యేసుతో పాటు ఉన్నవాడు. యేసన్న గారిని ఒకప్పుడు అందరూ కూడా చేదరించుకున్నారు, ఇలా అన్నారు అలా అన్నారు. అదే యేసన్న గారిని చూసి అనేక మంది ఒక్కసారి ఆయనతో చెయ్యేసి ప్రార్థన చేయించుకుంటే చాలు, ఒక్కసారి ఆయన మనం తాకుతే చాలు, ఒక్కసారి ఆయన మనం ముట్టుకుంటే చాలు. దేవుడు చెప్తున్నాడు ఎప్పుడైతే దేవుడి దగ్గర నువ్వు వస్తావో, దేవుడి దగ్గర నువ్వు లోబడే గుణాన్ని కలిగి ఉంటావో, దేవుడిని మోసే విధంగా నీవు ఉంటావో, దేవుళ్ళో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, దేవుడి దగ్గర నువ్వు ఉండగలుగుతావో, దేవుడిని ఎప్పుడైతే నువ్వు స్తుతించి మహిమపరచగలుగుతూ ఉంటావో ఏమొస్తాయంటండి? నీకు కావాల్సినవి ఎక్కడికి వచ్చేస్తాయంట? ఎక్కడికి వచ్చేస్తాయంటండి? మనం తడుకోవసరం లేదంటండి.
అబ్రహాం గారు అనుకున్నాడండి, నా కొడుకు ఒక మంచి కోళ్ళ కావాలి. మరి చాలా ఆస్తుందండి, మరి చాలా ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి అబ్రహాంకి. ఎలియాజర్ని పాలేరుని కేకేసి చెప్పాడండి, అయ్యా నువ్వు వెళ్ళు, నాకు ఒక మంచి కోడలు తీసుకురమ్మన్నప్పుడు, అయ్యా మీకు మంచి కోడలు నేను ఎలా తీసుకురాగలనయ్యా? ఒకవేళ ఎవరో నాకు కనపడకపోతే ఏం చేయమంటావు? అబ్రహాం గారు ఒకే ఒక మాట చెప్పాడు, నీకన్నా ముందు నా దేవుడు నీతో పాటు. ఎవరు తీసుకొస్తారంటే కోడల్ని ఎవరు తీసుకొస్తారంట? దేవుడే తీసుకొస్తాడంట. ఎలియాజరు నువ్వు వెళ్తాం మాత్రమే చేయి, నువ్వు ప్రార్థన మాత్రమే చేయి, నా కోడల్ని నేను ఏర్పాటు చేసుకుంటాను. ఎవరిస్తారండి? దేవుడే ఏర్పాటు చేస్తాడు. నువ్వు వెళ్ళేటప్పటికి అక్కడ మార్గం సరళం చేసి నీ ఎదురుగుండా పెడతాడు దేవుడు. దేవుడు అనుకుంటూ ఉంటాం, మన కార్యక్రమాలు ఎవరు చేస్తారు? బైబిల్లో మనం ఎస్తేరుని చూస్తే, ఎస్తేరు యొక్క జీవితాన్ని చూస్తే, తన పరిణామాన్ని చూస్తే, ఇజ్రాయేల్ దేశం అంతా కొట్టివేయబడి బానిసలుగా, గుర్తింపు లేని వారిగా, ఎన్నిక లేని వారిగా, మరి పరాయి దేశానికి అమ్మివేయబడ్డ వారిగా, మరి యూదులందరూ అక్కడికి వెళ్ళారండి. ఆ దరిద్రాన్ని తగ్గట్టు ఎస్తేరుకి ఇంకో పెద్ద దరిద్రం అండి. అమ్మ బాబు కూడా మరి ఇప్పుడు చిన్నప్పుడే చచ్చిపోయారంటండి ఎస్తేరుకి. మరి ఇప్పుడు ఎస్తేరుని ఆశీర్వదించేవాడు ఎవడో, ఎస్తేరుని హెచ్చించేవాడు ఎవడో, ఎస్తేరుని కాపాడేవాడు ఎవడో, ఎస్తేరుకి ఆస్తి ఇచ్చేవాడు ఎవడో, ఎస్తేరుకి వివాహం చేసేవాడు ఎవడని మనం చూస్తున్నప్పుడు మరి చాలామంది నిలబడ్డారండి రాజు ముందు. చాలామంది నిలబడ్డారంట. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ ఎస్తేరుని చూసినప్పుడు రాజుకు దయ పుట్టిందంటండి. మరి ఎస్తేరు చాలా చిన్నదానిగా ఉంది, ఎన్నిక లేని దానిగా ఉంది, తల్లిదండ్రులు పోగొట్టుకున్న దానిలాగా ఉంది, శాపగ్రస్తులాగా ఉంది, తన జీవితంలో అన్నీ పోగొట్టుకుందండి. దేవుడు చెప్తున్నాడు, ఎన్నిక లేని నిన్ను ఏం చేస్తాడండి? ఇవాళ మనం అనుకుంటూ ఉంటాం, మనల్ని ఎవరు బాగు చేస్తారో, మనల్ని ఎవరు ఇది చేస్తారో. మా నాన్న 1,00,000 రూపాయలు ఇస్తే మా మామగారు ఒకవేళ ఆ 3 సెంట్లు మాకు ఇచ్చేస్తే ఆ 3 సెంట్లో మేము ఇల్లు కట్టేసుకుంటాం. ఎవరు ఇవ్వాలి? దేవుడికి ఎలా ఎత్తాడు? ఎలా అంటండి? 5 రొట్లు 2 చిన్న చేపలు పెట్టుకొచ్చాడు నాలంటాడు. ఎంతమందికి? 5,000 మంది పైన జనం ఉన్నారంటండి. 5,000 మంది పైన ఉన్నారంట. మరి పట్టుకొచ్చాడంటండి. ఆడికి మరి తెలుసో పట్టుకొచ్చాడు, తెలియక పట్టుకొచ్చాడో, దేవుడి దగ్గర పట్టుకొచ్చాడంటండి. నా దగ్గర 5 రొట్లు 2 చిన్న చేపలు ఉన్నాయన్నాడంటండి. ఆ 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని దేవుడు 5,000 మందికి పంచుతాం. కాకుండా బైబిల్లో మనం చూస్తే 12 గంపల ఆహారాన్ని ఎత్తినట్లుగా దేవుడు నీకు ఇచ్చేటప్పుడు అది విస్తరించబడతా ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చేటప్పుడు అది గొప్పగా మార్చబడతా ఉంటుంది. మరి గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని రాజుని చేసి 12 సంస్థానాల మీద, 12 రాజ్యాల మీద రాజుని చేసి ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టింది. మరి దావీదు వాళ్ళ నాన్న అమ్మ అని మనం చూస్తే దావీదుని ఎవరు హెచ్చించారండి? అందుకని చెప్తాడు దేవుడు, ఎన్నిక లేని వారిని నేను ఏర్పాటు చేసుకుంటాను, ఎన్నిక లేని వారిని గొప్పవాడిగా చేస్తాను. జ్ఞానులను మరి ఏంటంటే ఆ జ్ఞానులు గర్వించుకున్నట్లు అనేక మందిని నేను గొప్పవారిగా మారుస్తాను. ఎందుకు వచ్చాడు ఈ రాజు అంటే చెప్తున్నాడు, పేదవారిని బాగు చేస్తానికే. ఎందుకు వచ్చాడు ఈ రాజు అంటే ఎన్నిక లేని వారిని గొప్పవాళ్ళని చేస్తానికి. ఎందుకు వచ్చాడు ఈ రాజు అంటే పాపంలో చిక్కబడ్డ వారిని విమోచిస్తానికి, అనారోగ్యంతో ఉన్న వారిని విమోచిస్తానికి, ఈ లోకంలో అసహించబడుతున్న వారిని దగ్గరికి చేర్చుకుంటానికి. అందుకని బైబిల్లో ఎక్కడ మత్తయి సువార్తలో మాట్లాడుతూ చూడమ్మా, 9వ అధ్యాయం అనుకుంటా, 9వ అధ్యాయం 9వ వచనం కానించి మరి 1-2-3 వచనాలు చదవండి. యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టినొద్ద కూర్చొని ఉన్న మత్తయ్యను ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి అమ్మా ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి ఈ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి
ఎందుకు భోజనం చేయుచున్నాడని శిష్యులను అడిగిరి. ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను ఎవరినంటండి? ఎవరినంట? దేవుడు చెప్తున్నాడు. ఈ సుంకర్ని అందరూ కూడా అనుకుంటున్నారంటండి, అసహించుకుంటున్నారంటండి, అవమానపరుస్తున్నారంట అందరూ కూడా. మరి సుంకర్లు అంటే మరి యూదులు చాలా చిన్నవారిగా చేసి చూసేవారంటండి. యూదులందరూ మరి యేసుప్రభు దగ్గరికి వచ్చి దెబ్బలాడుతూ ఉన్నారు. నువ్వు యూదుడివేనా? నువ్వు బోధకుడివేనా? నువ్వు మరి ఎవరండి యాజకుడివేనా? నువ్వెందుకు సుంకర్ల మధ్యన పాపుల మధ్యన నివాసం చేస్తున్నావు? వారితో పాటు నువ్వు కూర్చుంటున్నావు అని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేని కొరకు వచ్చాడంటండి? పాపులను విడిపిస్తానికి, ఎన్నిక లేని వారిని మరి బలపరుస్తానికి. మరి ఈ సుంకర్ని అందరూ కూడా అవమానపరుస్తూ ఉన్నారు. ఈ సుంకర్ని అందరూ కూడా దగ్గరికి చేర్చుకోకుండా అవమానకరమైన మాటలు మాట్లాడుతుండగా యేసు ప్రభువు చెప్తున్నారు, నీ ఇంటికి నేను. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులకు కాదు కానీ అనీతిమంతుల్ని విడిపిస్తానికే, పాపంలో మగ్గిపోతున్న వారిని విడిపిస్తానికి, వారిని రక్షిస్తానికి, వారిని స్వస్థపరుస్తానికి. అందుకని మనం చూస్తే మొట్టమొదటిగా ఈ మత్తయి ఏం రాశాడండి? మత్తయి సువార్త రాసి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్రనంతటిని కూడా క్షుణ్ణంగా చాలా అందంగా 4 సువార్తల్లో, ఈ మత్తయి సువార్తలో యేసు ప్రభు వారి యొక్క చరిత్ర చాలా క్లియర్గా మనకు కనపడుతుందండి. చాలామంది ఉన్నారు, రాజులు ఉన్నారు, యూదులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, అనేక మంది ఉండగా దేవుడు చెప్తున్నాడు, ఈ సుంకర్ని నేను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాను, ఈ సుంకర్ని నేను విమోచిస్తూ ఉన్నాను. మరి మన దేవుడు ఒంటి మీద రాలేదు, మన దేవుడు దేని మీద రాలేదండి? గుర్రం మీద రాలేదు, కానీ ఒక గాడిదని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ గాడిది ఏ విధంగా దేవుడికి లోపడుతుందో అలా నువ్వు లోబడినప్పుడు నీ బ్రతుకు దినాలన్నీ కూడా ఎలా ఉంటాయంటండి? ఆశీర్వాదకరంగా. నీ బ్రతుకు దినాలన్నీ కూడా దీవెనకరంగా, నీ బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడు ఘనపరిచే విధంగా. అప్పుడు దాకా ఈ గాడిది మేత కోసం అక్కడికి ఇక్కడికి వెళ్తుందండి, ఇంకా పని లేదు. ఎక్కడికి వచ్చేసినాయండి? కళ్ళ ముందే రొట్టెలు వేసేస్తున్నారంటండి ఆ గాడిదికి. అది నడుస్తూ ఉండగా ఇంకా అసలు గ్యాప్ ఇవ్వట్లేదంటండి. పువ్వులు వేసేస్తున్నారండి, ఆకులు వేసేస్తున్నారంటండి. ఏం తీసుకొచ్చేస్తున్నారండి? చాలా రొట్టెలు తీసుకొచ్చేసేస్తున్నారంట. ఇప్పుడు ఏమనుకోవాలి? ఏమనుకోవాలండి? ఈ గాడిది ఏమనుకోవాలి? ఇప్పుడు మీరు వచ్చి నా దగ్గరికి వచ్చి, బాబు మీరు ప్రార్థన చేశారు, మీరు ప్రార్థన చేయగానే మరి నా అనారోగ్యం తగ్గిపోయింది అన్నారనుకోండి, ఏమనుకోవాలి? ఏమనుకోవాలి? పేతురు ప్రయాసపడినంత కాలము ఏమి దొరకలేదండి పేతురికి? ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ఎప్పుడైతే ఆ నావలోకి దేవుడు వచ్చాడో, ఆ పడవలోకి దేవుడు వచ్చాడో, ఆ పడవలో దేవుడు కాలు ఎప్పుడైతే పెట్టాడో, ఆ పడవలో దేవుడు ఎప్పుడైతే మాట్లాడటం ప్రారంభించాడో పేతురు ఆశీర్వదించబడతా ఉన్నాడు. కాబట్టి పేతురు చెప్తున్నాడు, నేను ఘోరమైన పాపినయ్యా. అపోస్తుల కార్యాలయంలో మనం చూస్తే పౌలు చెప్తూ ఉంటాడు, నేను గమాలీయేలు యొక్క శిష్యుణ్ణి, నేనేంటంటే మరి శాస్త్రాల పరిచయాలు అన్నీ తెలుసుకున్నాను, దేవుని కోసం వెతుకులాడేవాడిగా ఉన్నాను, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, నేను చాలా గొప్పవాడిని, వీళ్ళందరినీ కూడా బాధించేవాడిగా మనకు ఎవరండి? సౌలు గారు కనపడతా ఉంటాడు. నేను ఎప్పుడైతే సౌలుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడో సౌలు చెప్తున్నాడు, నేను పాపుల్లో ప్రధాన. ఎన్నాళ్ళు తెలుసుకోలేదు అనుకుంటా ఉన్నాడు, నేను శాస్త్రిని, నేను పరిచయాన్ని, నేను గమాలీయేలు ఒక శిష్యుడిని, యూదుల్లో ప్రధానుడిని, నేను చాలా గొప్పవాడిని అనుకున్నాడు అని పేతురు సౌలు గారు. కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చాడో, దేవుడి దర్శనాలు పొందాడో, దేవుడిని చూడటం ప్రారంభించాడో, దేవుడి స్వరం వినటం ప్రారంభించాడో, ఈ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అయ్యా నేను పాపుల్లో ప్రధానమైన పాపినయ్యా. నువ్వు ఎందుకు వచ్చావంటే మాలో ఉన్న పాపాన్ని, మాలో ఉన్న శాపాన్ని, మాలో ఉన్న కల్మషాన్ని తీసివేసి మమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకొస్తానికి వచ్చావు. కాబట్టి నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ నేను పోరాడేవాడిగా ఉంటానని చెప్తున్నాడు పౌలు. ఇవాళ మనం అనుకుంటూ ఉండొచ్చు, చాలా చిన్నవారిగా ఉండమని బాధపడుతూ ఉండొచ్చు.
నీ చుట్టాల బంధువులు నిన్ను అవమానపడుతుంటే నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. నీ కుటుంబంలో నీ గుర్తింపు లేకపోతే ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. ఒకప్పుడు మేము కూడా అలా బాధపడుతూ ఉండేవాళ్ళం. చుట్టాల బంధువుల్లోకి ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కేకేసి ఏం చదువుతున్నాడు రానా అని ఒకవేళ మా అమ్మగారిని కానీ మా నాన్నగారిని కానీ అడిగితే ఏమీ చదవట్లేదని చెప్తానికి వాళ్ళు చాలా బాధపడుతూ ఉండేవారండి. చాలా అవమానపడుతూ ఉండేవారు. ఎక్కడికైనా బంధువుల మధ్యలోకి చుట్టాల మధ్యలోకి ఏదైనా వివాహం జరిగితే అక్కడికి వెళ్ళి నిలబడటానికి మేము చాలా చిన్నవారిగా వాళ్ళ ముందు ఆనందవారిగా ఉండేవాళ్ళం. చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. ఏదైనా వివాహం కానీ ఏదైనా వస్తే బంధువుల మధ్యలోకి వెళ్తానికి మేము చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. ఇవాళ దేవుడిని వెళ్ళగానే అంత దూరాన్ని చూడగానే చుట్టాల బంధువులు అందరూ కూడా నమస్కారం చెప్పేసి కూర్చున్న వాళ్ళు లేసి కుర్చీ నాకు వేసేస్తూ ఉంటాడండి. ఏం చదువుకున్నామని ఎవడో అడగట్లేదండి. చాలా బాగా వాక్యం చెప్తున్నావు అంట కదా అని అడుగుతున్నారండి. ఏం చెప్తున్నారండి? చాలా బాగా చెప్తున్నావంట కదా, బాగా నడిపిస్తున్నావంట కదా, నువ్వు కూడా మీ నాన్న మార్గంలోకి వచ్చేసావంట కదా. వెళ్ళగానే పరిగెట్టుకు వెళ్ళగానే వెంటనే కూర్చేసేస్తున్నారండి, వందనాలు చెప్పేస్తున్నారు. ఎవరున్నారు నాలో? ఎవరండి? ఎప్పుడైతే యేసును మోసే గాడిదిగా మనం ఉంటామో, ఎప్పుడైతే యేసును గణపరిచే వారిగా మనం ఉంటామో, దేవుడు చెప్తున్నాడు ఆ గాడిద నడుస్తూ ఉండగా ఆ గాడిద మీద వస్త్రాలు వేస్తూ ఉన్నారు. ఆ గాడిద నడుస్తూ ఉండగా మరి ఆ గాడిద ముందు వస్త్రాలు వేస్తూ ఉన్నారు. ఆ గాడిద ముందు అనేకమైన ఆకులు వేస్తూ ఉన్నారు. ఇలా చాలా చోట్లకి మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలా గౌరవపరిచినప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, యేసు ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, అయ్యా నేను ఎప్పుడు కూడా నిన్ను మోసే గాడిదిగా నేను ఉండాలయ్యా. నాలోకి ఏం రాకూడదు? గర్వము. మనలో ఎప్పుడైతే గర్వం వస్తుందో, మనలో ఎప్పుడైతే తిరుగుబాటు వస్తుందో, మనలో ఎప్పుడైతే నేను అనే స్వభావం వస్తుందో, గాడిదలు కాసుకున్న సౌలుని కేకేసి దేవుడు గొప్పవాడిని చేసి ఉన్నతుని చేసి రాజుని చేసిన తర్వాత సౌలు అనుకున్నాడంట, నాకన్నా గొప్పవాడు ఎవడో లేడు. సమూయేలు గారి మాట కూడా వింటలేదంటండి, దేవుడి మాట వింటలేదంటండి, అన్నీ నాకే తెలుసు అనుకుంటున్నాడంటండి. ఒకరోజు భ్రష్టుడిగా అయిపోయాడు, ఒకరోజు అర్ధాంతరంగా చచ్చిపోయాడు, ఒకరోజు తన కుటుంబానికి అంతటికీ కూడా శాపాన్ని తెచ్చుకునేవాడు. కాబట్టి రాజు దేనికి వచ్చాడు? ఈయన దేనికి వచ్చాడు? ఏం చేస్తానికి వచ్చాడంటే దేవుడు చెప్తున్నాడు, నీ కట్లు తెంపివేస్తానికి వచ్చాను, నిన్ను గణపరుస్తానికి వచ్చాను, నిన్ను గొప్పవాడు చేస్తానికి వచ్చాను. నువ్వు పామరుడు అవ్వచ్చు, నువ్వు ఎన్నిక లేనివాడు అవ్వచ్చు, చదువు లేనివాడు అవ్వచ్చు, నీకేమీ రాకపోవచ్చు. దావీదుకి యుద్ధం చేస్తాం రాదు, పేతురు గారికి చదువు రాదు. ఈ సుంకరి మత్తయ్య అంటరానివాడిగా, ఎస్తేరు ఎన్నిక లేని దానిగా, అబ్రహాం అన్ని పోగొట్టుకుని అన్నాటిని పోగొట్టుకుని తన జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకుని దేవుడి దగ్గరికి వచ్చిన వాడిగా అబ్రహాం కనపడతాడు. అబ్రహాముని దేవుడు ఉన్నతమైన స్థితికి, ఇలా మూడు వర్గాలకు చెందిన వారు చెప్తూ ఉంటారు, అబ్రహాము మా పితరుడు, మా తండ్రిని. అంత గొప్పగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, అంత గొప్పగా దేవుడు అబ్రహాం దీవించాడు. కారణం ఏంటంటే అబ్రహాం ఏం చేస్తున్నాడని చూడండి ఒకసారి. ఇక్కడ ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం. యాలయనగా అబ్రహాము నా మాట విని, అమ్మా నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. దేవుని స్తోత్రం. అబ్రహాం ఏం చేస్తున్నాడండి? ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాడంటండి, ఆయన నియమించిన నియమాలను పాటిస్తున్నాడంటండి, దాన్ని గైకొని నడుచుకునేవాడుగా అబ్రహాం ఉన్నాడు. కాబట్టి అబ్రహాముని దేవుడు దినదిన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. యేసన్న గారిని దేవుడు హెచ్చిస్తానికి, యేసన్న గారిని దేవుడు ఉన్నతమైన స్థితి తీసుకెళ్తానికి గల కారణం, యేసన్న గారు ఏం చేస్తున్నారంటే దేవుడికి సంపూర్ణంగా లోబడేవాడిగా. ఇవాళ చాలామంది మన క్రైస్తవులైన వాళ్ళం కొద్దిగా ఘనత రాగానే అనుకుంటూ ఉంటాం మనమే గొప్పలమని. ఆ గాడిద అనుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే ఉన్న గాడిదలన్నీ కూడా రోడ్లంటే తిరుగుతూ ఉంటాయి, ఉన్న గాడిదలన్నీ కూడా మేత కోసం ఎదుక్కుంటూ ఉంటాయి, ఉన్న గాడిదలన్నిటి మీద కూడా బరువు వేస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు. ఆ దూరంగా ఉంటుండగా ఈ గాడిద అనుకుంటూ ఉండొచ్చు నా అంత గొప్పోడు లేడని. ఏమవుతుందండి అలా అనుకుంటే?
నెబుకద్నెజరు రాజు ఏమైపోయాడండి? పశువులా మారిపోయాడంట. గడ్డి మేసేవాడిగా అయిపోయాడండి రాజే. అలా అనుకున్న సౌలుకో జీవితంలో మనం చూస్తే, సౌలు జీవితంలో దేవుని యొక్క ఆత్మలపై దురాత్మ పట్టుకున్నవాడిగా, శాంతి లేనివాడిగా, సమాధానం లేనివాడిగా. దేవుడు చెప్తున్నాడు, ఎవరి కోసం నేను వచ్చాను? నీతిమంతుల కోసం కాదు, కానీ ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్ళ కోసం నేను వచ్చాను. ఎప్పుడైతే నువ్వు దేవుడికి లోబడతావో, దేవుని మాట నువ్వు వినేవాడిగా ఉంటావో, దేవుడిచ్చే ఆశీర్వాదాలు. పేతురు ఎప్పుడైతే దేవుడి మాట విని దేవుడికి లోబడతాం ప్రారంభించాడో, అపోస్తలుల కార్యాలు మనం చూస్తే 2వ అధ్యాయం మరి 41వ వచనం లేకపోతే 40వ వచనం కానీ చూస్తే, అతని యొక్క ఒక ప్రసంగంలో ఇంచుమించు 3500 మంది మరి మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నట్లుగా కనపడుతుంది. ఇంకా అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము మరి 15-16 వచనాల్లో మనం చూస్తే, చదవడమా అపోస్తలుల కార్యాలు. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ ఉండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పేతురు ఎందుకు పనికిరాని పేతురు, ఎన్నిక లేని పేతురు, చదువు లేని పేతురు, గుర్తింపు లేని పేతురు. నాలాంటి పాస్టర్లందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలండి. నాలాంటి దైవజనులు అందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి. మేము అనుకుంటా ఉంటాం మేము కాబట్టి. ఎప్పుడైతే ఈ పేతురు దేవుడికి లోబడతాం ప్రారంభించాడో, దేవుడిని గణపరచడం ప్రారంభించాడో, దేవుడి నామాన్ని మహిమపరచడం ప్రారంభించాడో, ఈ పేతురు వస్తూ ఉండగా ఏం చేస్తున్నారంటండి? కనీసం ఆయన నీడైనా పడితే చచ్చిన వారు ఎవరున్నారండి ఈయనలో? దేవుడు చెప్తున్నాడు, పేదవారికి సువార్త ప్రకటిస్తానికి, చచ్చిన వారిని బాగు చేయటానికి. ఒకవేళ మేము ఎవరన్నా ప్రార్థన చేస్తే ఎవరికైనా అనారోగ్యం తగ్గిందనుకోండి, దానికి కారణం ఎవరో? దేవుడా నేనా? మరి నేనేం చెప్తానండి? నిన్ను నుంచోపెట్టి ఒక పావు గంట సాక్ష్యం చెప్పించి మరి ఇలాగా ఎక్కడెక్కడో తిరిగింది, ఎన్నెన్నో తిరిగింది, కానీ ఏమీ అవ్వలేదు, నేను ఇలా చేపెట్టాను. ఎప్పుడైతే ఆ గాడిదలాగా దేవుణ్ణి మహిమపరిచే విధంగా, దేవుణ్ణి గణపరిచే విధంగా మనం ఉంటామో, దేవుడు చెప్తున్నాడు నిన్ను దినదినాభివృద్ధి చేస్తాను, నిన్ను హెచ్చించేవాడిగా ఉంటాను నేను. ఎప్పుడైతే పేతురు దేవుడికి లోబడతాం ప్రారంభించాడో, దేవుడు చెప్పాడు నిన్ను మనుషులు పట్టుకునే జాలరిగా మారుస్తా, నిన్ను గొప్పవాడిగా తీర్చిదిద్దుతాను, నిన్ను ఉన్నతుడిని చేస్తాను. ఆ పేతురు వెళ్తుండగా అనేక మంది ప్రజలు వచ్చి రోడ్డు పక్కన నిలబడేవారుగా, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మరి నిలబడేవారుగా మనకు కనపడుతూ ఉంటారు. ఇంకా మనం చూస్తే మరి అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో చూసినప్పుడు పేతురుని బంధించినప్పుడు మరి దేవుని యొక్క దూతలు వచ్చి ఎవరు విడిపించినాయండి? పేతురుని విడిపించినట్లుగా బైబిల్లో మనకే కనపడతా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ పేతురు ఎవరికి లోబడుతున్నాడండి? తన పాపాలు విడిచిపెట్టి దేవుడికి లోబడేవాడిగా ఉన్నాడు. అందుకని చెప్తున్నాడు నీ రాజు ఎలాంటి వాడు అంటండి? దీన మనస్సు గలవాడంట. అందుకని యెరూషలేము నివాసులారా ఉత్సహించుడి. ఏం చేయాలి మనం? ఏం చేయాలండి? దేవుడు చెప్తున్నాడు నువ్వు ఉల్లసించు, ఉత్సహించు, సంతోషంగా ఉండు. ఎందుకంటే రేపొద్దున పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంది, రేపొద్దున మహిమలోకంలో నీకు స్థానం ఉంది. దేవుడు చెప్తున్నాడు పరలోక రాజ్యంలో శాశ్వత కాలమైన దీవెనలతో నేను నిన్ను నింపుతాను. ఈ భూమి యందు ఆ పరమ యందు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండేలాగా నేను మారుస్తాను. ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే దేవుడికి లోబడే విధంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుడి మాట వినే విధంగా ఉంటావో, దేవుడి మాట ఎప్పుడైతే నువ్వు అంగీకరించే విధంగా ఉంటావో. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మనల్ని విడిపిస్తానికి దేవుడు వచ్చాడంట, మన సంఖ్యలు తెంపడానికి దేవుడు వచ్చాడంట, మన రోగాల్ని స్వస్థపరుస్తానికి దేవుడు. ఇంకో చోట ఉంటే చూడమ్మా, లోకాసు వార్తలు అనుకుంటే ఒకసారి 13వ అధ్యాయం చూడడం ఒకసారి 10వ వచనం కాడి నుంచి. లోకాసు విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు
18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచాను. దేవుని స్తోత్రం. 18 సంవత్సరముల నుంచి దురాత్మతో కొట్టబడుతూ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్థితిలో, 18 సంవత్సరాల నుంచి తల పైకెత్తుకుని చూడలేని స్థితిలో, 18 సంవత్సరాల నుంచి అనారోగ్యముతో బాధపడుతున్న స్త్రీ ఎక్కడికి వచ్చిందంటండి? దేవుని యొక్క దేవాలయానికి వచ్చిందంట. దేవుడు చెప్తున్నాడు, అమ్మా, నీ పాపాలు క్షమించు. ఎప్పుడైతే దేవుడు ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడో, ఎప్పుడైతే వాక్యమిని ఆకాంక్షగా మరి దేవుని వైపు చూస్తాం ప్రారంభించిందో, దేవుడు చెప్తున్నాడు, అమ్మా, నువ్వు విలారా. దేవాలయానికి వెళ్ళిందంటండి. మనలాగా కౌరులు చెప్పుకోవట్లేదండి. ఏం చేస్తుందంటండి? ఆకాంక్షగా దేవుడు మాట్లాడుతుందంట. అందుకనే రక్తస్రావం గల స్త్రీతో అన్నాడు దేవుడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఈమె వింటా ఉంది, దేవుడి మాటలు వింటా ఉంది. 18 సంవత్సరాల నుంచి బాధపడుతుందంటండి. 18 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుందంటండి. ఇవాళ మన జీవితంలో మనం చూడొచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి శాపంతో కొట్టబడుతున్న వారు అవ్వచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు లేని వారు అవ్వచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు అవ్వచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి మరి మన జీవితంలో శాపము తాండవిస్తూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క దేవాలయానికి వస్తావో, దేవుడు చెప్తున్నాడు, నీకు విడుదలనిస్తాడా. ఎవరండి ఆవిడి? చూడమ్మా, 16వ వచనం కానీ ఉంటుంది, అదే అధ్యాయము. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఎవరంటండి ఈవిడి? అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి అని అతనితో చెప్పిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటండి ఈవిడి? అబ్రహాము కుమార్తె అంటే దేవుడు బిడ్డే. దేవుడు సన్నిధిలో ఉంటానుంది, వెళ్తానే ఉంది. కానీ ఏమంటలేదండి? వాక్యం అంటలేదు, వెళ్తుందో వచ్చేస్తుంది, కానీ ఏం ఉపకారం లేదు. కానీ ఈ వాక్యం ఎప్పుడైతే వినటం ప్రారంభించిందో, దేవుడు చెప్తున్నాడు, 18 సంవత్సరాల నుంచి చీకటి శక్తులతో బంధించబడి ఉందని, కట్లు కట్టివేయబడి ఉన్నాయంట. దేవుడు చెప్తున్నాడు, ఆమె యొక్క కట్లు తెంచేస్తా. కాబట్టి రాజు దేనికి వచ్చాడు? ఈయన ఎవరో? రాజ్యాలు ఇవ్వడానికి వచ్చాడా? ధనాన్ని ఇవ్వడానికి వచ్చాడా? మన పిల్లలకి చదువు ఇవ్వడానికి వచ్చాడా? లేకపోతే మనల్ని ధనవంతులు చేస్తానికి వచ్చాడా? మనల్ని ఏం చేస్తానికి వచ్చాడా అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీకు అంధకార బంధకార శక్తుల నుంచి విడుదలకి నీ కట్లు తెంపివేసి నిన్నేం చేస్తాడంటే దేవుడు ఆరోగ్యవంతుడిగా చేస్తాడంట. నిన్ను దేవుడు ఏం చేస్తాడండి? నిదానముగా నిలబడి వంగిపోయిన నిన్ను నిదానముగా దేవుడు నిన్ను తలెత్తుకునేవాడిగా చేస్తాడంటండి. ఎస్తేర్ ఒకప్పుడు తల్లిదండ్రులు పోగొట్టుకుని, అన్నీ పోగొట్టుకుని, దేశాన్ని పోగొట్టుకుని అవమానంతో కుంగిపోతున్న ఎస్తేర్ని దేవుడు 127 సంస్థానాల్లో రాణిగా దేవుడు వర్ధిల్లింప చేస్తా ఉన్నాడు. మరి యేసోపును మనం చూస్తున్నప్పుడు ఐగుప్తు దేశంలో ఒక బానిసగా అమ్మివేయబడి, కట్టివేయబడి, విమోచన లేని యేసోపును దేవుడు ఒక రోజున మరి ఆ దేశంలో ఒక ఉన్నతమైన, అందుకని చెప్తున్నాడు, ఎన్నిక లేని వాడిని ఏం చేస్తాడంటే దేవుడు ఎన్నికగా మారుస్తాడంట. వెర్రివాడిని దేవుడు చెప్తున్నాడు. ఇలా మనం అంటూ ఉండొచ్చు, వీడు పిచ్చోడు, లేకపోతే ఎలాంటి వాడు అలాంటి వాడని. మా నాన్నగారికి ఒక మంచి పేరు ఉండేదండి, నానాజీ పిచ్చోడు అనేవారండి. ఎవరండి? మా నాన్నగారు నానాజీ అంటూ ఉండేవారు. నానాజీ పిచ్చోడు, ఆడికి ఏం తెలీదు, వ్యాపారం చేస్తే పాడు చేస్తాడు, ఏది చేసినా పాడు చేస్తాడు, ఆడి మంచితనంతో అన్ని పాడు చేస్తాడు, అన్ని మంచి 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 అంటూ ఉండేవారు. అన్నీ పోగొట్టుకున్నాడండి ఆయన. చుట్టాల బంధువులు అన్నీ పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకుని మీలాంటి అమ్మ ఎవరో చెప్తే దేవుడి దగ్గరికి వచ్చాడు. ఇవాళ అంటూ ఉంటారండి, నానాజీ చాలా తెలివైనోడు.
నానాజీ కాదండి. ఎవరు తెలివైనండి? నానాజీ గారిలో ఉన్న ఆత్మ. 42 సంవత్సరాలు అతను గుర్తింపు లేదు, కానీ 42 సంవత్సరాలు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి ఆయన వచ్చాడో, దేవుడు ఆయనలో ప్రవేశిస్తాం ప్రారంభించాడో, ఆయన ఏ కార్యక్రమం చేసినా అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మారుస్తున్నాడు. కాబట్టి ఇలా అంటున్నారు చాలామంది, నానాజీ చాలా తెలివైనడు. అందుకని మనం యెహోషువ గ్రంథంలో చూస్తే, ఒక రోజున యెహోషువ మరి కష్టంలో, ఇబ్బందుల్లో, బాధల్లో పడుండి మరి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒక దూత కనపడుతుందండి. ఒక దూత వరదూసుని కత్తి పట్టుకునేలాగా నిలబడి ఉంటుందండి అక్కడ. యెహోషువ వెళ్ళి అడుగుతాడు, అయ్యా నువ్వు ఎవరి కోసం వచ్చావు? దేనికోసం వచ్చావు? ఈ దూత అంటూ ఉంటుంది, అయ్యా యెహోషువ, నీ ముందు నన్ను నడవమని దేవుడు పంపించాడు. పాలు తేనెలు ప్రపంచ దేశానికి ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తానికి నీ ముందు నన్ను ఉండమని దేవుడు. మరి పేతురుని జైల్లో పెట్టినప్పుడు సంఖ్యల్ని తెగ్గొట్టి, చెరసాల బంధకాలు తెగ్గొట్టి బయటికి తీసుకురమ్మని దేవుడు దూతను పంపించాడు. ఇవాళ మనం అనుకుంటూ ఉంటాం, ఏసన్న గారు తెలివైనవారో, అన్నయ్య గారు తెలివైనవారో, దేవసాయి గారు తెలివైనవారో. కాదండి, వారిలో ఉన్న దేవుడు గనుడు, శక్తిమంతుడు. ఎప్పుడైతే ఆ ఆత్మ వారిలోకి రావడం ప్రారంభించిందో వారిని దేవుడు ఘనపరుస్తామో. అందుకని చెప్పాడు పేతుర్ని, ఒరే పేతురు, నువ్వు మనుషులు పట్టుకునే జాలలుగా, నువ్వు చేపలు పట్టుకునే జాలలుగా ఉండవు, కానీ నువ్వేమవుతావు అంటే మనుషులను సంపాదించేవాడిగా మారిపోతావు. ఎప్పుడైతే దేవుడికి నువ్వు లోబడతావో, దేవుడు చెప్తున్నాడు, నీ కట్టల నుంచి, నీ బంధకాల నుంచి విమోచిస్తానికే, నీ దుఃఖాన్ని సమాప్తం చేస్తానికే, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానికి, నీ మారాన్ని మధురంగా మారుస్తానికి దేవుడు మన మధ్యకి ఎలా వచ్చాడంటే, ఒక దీన మనసు గలవాడిగా, సాత్వికుడిగా, ఒక తగ్గింపు స్వభావం గలవాడిగా దేవుడు మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి మనకు కూడా ఏముండాలండి? దీన మనసు మనకే ఉండాలి, సాత్వికం మనకు ఉండాలి. అలా మనం దేవుడి దగ్గర ఆరాధించినప్పుడు మరి ఆ బంధకాలని, ఆ గాడిదని దేవుడు ఎలా విడిపించాడో, ఆ పేతురుని దేవుడు ఎలా విడిపించాడో, ఆ సేన అనే దెయ్యాన్ని విడిపించి అతన్ని ఏ విధంగా దేవుడు బాగు చేశాడో, ఈ 18 సంవత్సరాల నుంచి దెయ్యం పెట్టినవాడిని విమోచించి దేవుడు ఎలా బాగు చేశాడో, దావీదుని దేవుడు ఎలా హెచ్చించాడో, మరి ఒక యేసన్న గారిని మరి బంధకాల నుంచి తెంపివేసి ఒక గొప్ప మరి సువార్త నాయకుడిగా దేవుడు ఎలా హెచ్చించాడో, అలా మనందరినీ కూడా దేవుడు హెచ్చించి, దీవించి, ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి దేవుని ముందు మోకరించి ఒకసారి మరి మీ హృదయాన్ని పరిశోధించుకోండి. మరి ఈ రాజు దేనికి వచ్చాడు? మరి ఈయన దేనికి మరి పరమును విడిచి భూలోకానికి వచ్చాడు అన్నప్పుడు చెప్తున్నాడు ఆయన, సాతాను బంధకంలో కట్టబడ్డ వారిని విడిపించుటకును, అంధకార శక్తులతో పీడించబడుతున్న వారిని విడిపించుటకును, బలహీనులను బలపరచుటకును, ఎన్నిక లేని వారిని గనులు చేయుటకును, మరి ప్రపంచం వెర్రివారనుకున్న వారిని ఘనపరుస్తానికి ఆయన వచ్చానని చెప్తున్నాడు. నీ కట్లు ఆయన తెంపివేస్తానని దేవుడు చెప్తున్నాడు. అంధకార బంధకంలో కట్టబడే నీ కట్టుల్ని విమోచించి నీకు పాప క్రైదనముగా మరి నీ రాజు సాత్వికుడిగాను, మరి నీతిమంతుడుగాను చెప్తున్నాడు. సియోను నివాసులారా ఉత్సహించుడి, సంతోషించుడి, మీ రాజు వస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న మనము, రక్షణ పొందుకున్న మనము, దేవుళ్ళ ఎదుగుతున్న మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ లోకంలో మనకు ఒకవేళ చిన్న బాధలు ఉండొచ్చు, చిన్న కష్టాలు ఉండొచ్చు, చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, నీ కట్లు నేను తెంపివేస్తాను.
శానా దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తున్నాడు, అతను ఉన్న దురాత్మను వదిలించినప్పుడు నేర్పించి అతను అనేక మందికి ఆశ్చర్యకరమైన జీవితాన్ని జీవించాడంట. అలాగే మీరు లోకాసు వార్తలో 13వ అధ్యాయంలో కనబడుతున్న అబ్రహాము కుమార్తె 18 సంవత్సరాలు సాతాను బంధకంలో ఉండి వంగిన స్థితిలో ఉండగా దేవుడు చెప్తున్నాడు, లెగమ్మ పైకి నిలబడమ్మా అని చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ కట్లు నేను తెప్పివేస్తాను, నీ స్థితిగతులు నేను మార్చేస్తాను. యెషయా కుమారుల్లో దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు చాలా చిన్నవాడిగా కనబడుతున్నాడు. కానీ దావీదుని దేవుడు ఉన్నతులుగా మారుస్తూ ఉన్నాడు. ఎన్నిక లేని దావీదుని దేవుడు గొప్పవాడిని చేస్తూ ఉన్నాడు. ఎస్తేరు దేవుడు గొప్పవాడిని చేస్తూ ఉన్నాడు. సుంకరైన మత్తయిని దేవుడు, పాపుల్లో ఉన్న సుంకర మత్త యొక్క పాపాలు క్షమించి ఆయన శిష్యుడిగా మార్చుకుని మత్తయిని దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఆయన చెప్తున్నాడు, ఇవాళ నీ రాజు దేనికై నీ కోసం వస్తున్నాడంటే నీ కట్లు విప్పడానికి, నిన్ను బాగు చేస్తానికి, నీ చుట్టాల బంధువుల మధ్యలో నీ తలంటడానికి, వంగిన నిన్ను నిలబెట్టడానికి. నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు సిగ్గుపడతా ఉన్నావో, ఎక్కడైతే నువ్వు దేన స్థితిలో ఉన్నావో, దేవుడు చెప్తున్నాడు, ఆ ప్రాంతంలో నిన్ను గొప్పవాడిని చేస్తాను. ఈ తరంలో మనం చూస్తాం, ఏసన్నగారిని వారి చుట్టాల్లో బంధువులుగా, రాష్ట్రంలో దేశంలో అనేక మంది ముందు గనుడిగా దేవుడు అతను మారుస్తూ ఉన్నాడు. ఆ దేవుడు చెప్తున్నాడు, మోషేతో చెప్తున్నాడు, ఉన్నవాడు అనువాడు, ఇశ్రాయేలు కట్లు తెంచేవాడు, బానిసత్వ సంఖ్యలు తెంచేవాడు, విమోచించేవాడు, పాలు తేనెలకు ప్రవహించే దేశానికి తీసుకెళ్లే దేవుడు వచ్చాడని చెప్పమన్నాడు దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు లాగడి బంధకాలు దేవుడు తెచ్చేస్తానని చెప్తున్నాడు. నీ దుఃఖాన్ని దేవుడు చెప్తున్నాడు, సంతోషంగా మార్చేస్తాను, మారాన్ని మధురంగా మార్చేస్తాను. నీ దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి. నువ్వు సంతోషభరితమైన జీవితాన్ని జీవిస్తానికి నేను ఈ లోకానికి వచ్చానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నైనా ఎంతమంది పిల్లలవుతానైనా అలనాడు పేతురు ఏ విధంగా నీ మాట విని వలవేశాడో తండ్రి, ఆ విధంగా నేను ఎంతమంది బిడ్డలవుతానైనా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని విని, అయ్యా మా కోసం మా తండ్రి పరమను విడిచిపెట్టి వచ్చాడు, అయ్యో మా కోసం ప్రాణం పెట్టేవాడిగా ఉన్నాడు, అయ్యో మా కోసము సమస్తాన్ని మహిమని విడిచిపెట్టి మమ్మల్ని మహిమపరచడం కోసం ఈ లోకానికి వచ్చాడని మరి ఎంతమంది బిడ్డలతో నమ్మి విశ్వసించి నీ మార్గంలోకి వస్తున్నారో ప్రభు నీ కొందరు, నీ వాక్యాన్ని వింటున్నారో, విధేయత చూపిస్తున్నారో ప్రభు నీ కొందరు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నీ కొందరు. ఒక ఎస్తేరుని ఏ విధంగా ఎత్తించావు, ఒక ఎన్నిక లేని పేతురుని ఏ విధంగా మనుషులు పట్టుకునే జాలరుగా నువ్వు మార్చావో ప్రభు నీ కొందరు. అట్టి విధంగా వారి జీవితంలో మరి నీ నామ మహిమార్థం తండ్రి, అనేక మంది ముందు తండ్రి దీపస్తంభముల పట్టబడ్డ దీపాల వలె ప్రభు నీ కొందరు అనేక మందికి వెలిగించేవారుగా, అనేక మందికి మహిమకరమైన జీవితాన్ని జీవిస్తూ సత్క్రియ చేస్తూ నీ నామములో మహిమకరంగా జీవించేటట్లు మరి నీ బిడ్డలందరినీ ఈ మధ్యాహ్న కాల సమయంలో అలనాడు దేవాలయంలో ఏ విధంగా తండ్రి ఆ వంగిన స్త్రీని నువ్వు ముట్టేవో తండ్రి, అలనాడు దేవాలయంలో ఏ విధంగా ఆ అబ్రహాము కుమార్తె నువ్వు స్వస్థపరిచి కట్టు తెంపివేసేవో తండ్రి, అట్టి విధంగానైనా ఈ రోజు నీ సన్నిధి ప్రాంగణములోనైనా మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబము కట్లునైనా, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న అంధకార చీకటి శక్తి యొక్క కట్టును తెంపివేసి ప్రభాని కొందరు నేటి నుంచి మరి నీ కోసం బ్రతికేవారుగా తండ్రి, తలెత్తుకుని బ్రతికేవారుగా ప్రభాని కొందరు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించేవారుగా ప్రభాని కొందరు, క్రీస్తు యేసు బిడ్డలుగా ప్రభాని కొందరు ఈ నామానికి మహిమకరమైన జీవితాన్ని జీవించినట్టు ప్రతి బిడ్డని మీరు తాకి అభిషేకించి దీవించి ఆశీర్వదించి పంపించమని
యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.